జై భీమ్ జై భీమ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. దాదాపు అంటే అక్టోబర్ నెల నుంచి ఇంతవరకు దాదాపు 9 తారీఖు 10, 11 అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము గుళ్ళ గురించి తిరుగుతానన్నాము. కలెక్టర్ గారికి 5 సార్లు అర్జీ ఇచ్చినాము, మళ్ళీ ఎస్పీకి ఇచ్చినాము, మళ్ళీ అటు డిఎస్పీకి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, సిఐ గారికి ఇచ్చినాము, ఎస్ఐ గారికి ఇచ్చినాము, మళ్ళీ ఎంఆర్ఓకి ఇచ్చినాము. మొత్తం ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. కొంత అట్లా చేస్తారు, మళ్ళీ ఏ మాత్రం కూడా సందేశం ఏది కూడా వాళ్ళు దాదాపు అంటే ఇప్పుడు దాదాపు మళ్ళీ పార్టీ ఆఫీస్ కూడా పోయినాము, పార్టీ ఆఫీస్ కూడా ఇచ్చాము. మళ్ళీ ఇంతవరకు ఎక్కడి నుంచి కూడా ఇంతవరకు ఏ రెస్పాండ్ కూడా కాలేదు. దాదాపు మొన్న మేము మాకు ప్రాణహాని ఉందని కూడా శివరాత్రి రోజు కూడా సిఎస్ఆర్కి ఇచ్చినాము, మళ్ళీ డిఎస్పీకి ఇచ్చినాము, ఆర్డీఓకి ఇచ్చినాము, ఎస్ఐసార్కి ఇచ్చినాము. కానీ వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. కాకపోతే మాకు ప్రాణహాని ఉందని మేము పొంచి ఉన్నా కూడా ఆ విషయం చెప్పినా కూడా దాదాపు అంటే 2 కిలోమీటర్లు మేము పోవాలి. ఎక్కడ పోవాలా? రాములగుడి దగ్గర పోవాలంటే 2 కిలోమీటర్లు. ఆడ కూడా ప్రసాదం దానికోసానికి కొలువైపు చూపించి ఆడ కూడా మేము అయినా కూడా మేము పెట్టము అనే ఉద్దేశపూర్వకంగా అవ్వంటి అనేసి మా పిల్లలకు కావచ్చు, ఆడలకు కావచ్చు, లేడీస్ కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా బోయే కామన్న, బద్లాపుల రాము, సర్పంచ్, మొత్తం వీళ్ళందరూ కూడా మల్లరెడ్డి అనే పిల్లడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరూ 1000 మందిలో కూడా చాలా అవమానపరిచి కూడా చాలా మమ్మల్ని అంతమంది దాదాపు అంటే 10,000 మంది కలిసినారు. అంతమందిలో మమ్మల్ని కొలువెచ్చి చూపించి చాలా అవమానపరిచారు మమ్మల్ని. దానికోసం మళ్ళీ అది కాకుండా ఫస్ట్ దోషం సంబంధం దాంట్లో కూడా దండోరేపించి మాది గొల్లని అవమానించారు. మళ్ళీ అటు మళ్ళీ మైక్ ద్వారా కూడా మమ్మల్ని అవమానించారు. ఈ విషయం అన్ని దృష్టిలో పెట్టుకొని మేము డిఎస్పీ గారు చెప్పినాము, ఆర్డీఓ చెప్పినాము, ఎస్ఐ చెప్పినాము, అందరూ చెప్పినాము. కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వీళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి కూడా మా ప్రాణహాని పొంచి ఉందని మీకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. అంటే వాళ్ళు ఎవరైనా సంస్థ తప్ప వాళ్ళు పట్టించుకునే అట్లా లేరు. ఎస్పీ గాని కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మిగతా ఆర్డీఓ కావచ్చు, ఎవరు కూడా కావచ్చు. కానీ ఆర్డీఓ ఏమంటాడు? చిల్లికి తీసుకుంటాడు. చేస్తామయ్యా, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాము, నాకు చూద్దాం, టైం పడుతుంది. ఏం చేస్తారు వాళ్ళు చెప్పు? ఏమి చేయలేరు వాళ్ళు. నాకు అర్థమైంది ఏంది, లాస్ట్ ఫైనల్గా హైకోర్టు పోతామని కూడా చెప్పినాం. ఎవరికి? కలెక్టర్కి చెప్పినాం. జాయింట్ కలెక్టర్ ఏం మాట్లాడతాడు? చూస్తామయ్యా, కనిపించేస్తాం అంటే కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ఆయన ఏం మాట్లాడతారో చిల్లికి తీసుకుంటారు దాన్ని. ఏమని చేస్తామయ్యా, దానికి ఏమని చెప్పు, ఈ 10 గంటలు చేస్తాంలే, ఏం వేయచ్చలేరా అంటే దళితులు అంటే అంత ఆలస్యం వాళ్ళకైతే. కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ, ఎస్పీ ఏమంటాడు? కలెక్టర్ చెప్తే నేను వస్తా అంటాడు. అంటే వాళ్ళకంటే ఓ రక్షణ ఉండదా? వాళ్ళకంటే ఒకటి చూద్దామనేది లేదా? ఎవరు కూడా మా పై స్థాయి నుంచి కూడా కింద స్థాయి వరకు కూడా ఇంతవరకు కూడా గుళ్ళ విషయంలో మాత్రం ఎవరు కూడా మాకు ఏ సపోర్ట్ చేయలేదు, చేయరు కూడా వాళ్ళుగా. దానికోసము వాళ్ళ పైన సీఎం సార్కి మేమేం ఒకటే వినిపించుకుంటున్నాము, సార్ మన పార్టీస్ అని దెబ్బతింటుంది, దాని విషయంలో కూడా వాళ్ళందరూ కూడా కఠిన చేసి వీళ్ళందరి పైన కూడా వాళ్ళ యాక్షన్ తీసుకొని వీళ్ళందరికీ సమూహంగా ఏ ఇబ్బందులు లేకుండా, ఏ పల్లెల్లో ఏ గొడవలు లేకుండా, మన పార్టీ కూడా దెబ్బతినుకోకుండా, మన గుళ్ళకి కూడా ఎస్సీలకు కానీ వాళ్ళకి కానీ అందరికీ సమాన హక్కులు కల్పించాలని కలెక్టర్ గారు ఎస్పీ గారిని ప్రతి ఒక్కరిని కూడా సీఎం సార్ కానీ, పవన్ సార్ గారిని, లోకేష్ సార్ గారిని అందరినీ వినిపించుకుంటున్నాం. ముఖ్యంగా మన ఎస్సీ దళితుకి సంబంధించిన హోంమంత్రిని కూడా అనిత మేడం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ వీళ్ళందరూ కూడా పోలీసు శాఖలు అందరూ కూడా స్పందించమని చెప్పి నువ్వు కూడా చర్య తీసుకోవాలని కూడా మేడం కూడా కోరడమైనది. దానికోసానికి ఇప్పుడు దాదాపు మొన్న ఇదే గుడి విషయంలో ప్రసాదం విషయంలో కూడా చాలా మమ్మల్ని అవమానపరిచారు. ఈ గుళ్ళు విషయంలో కూడా టెంకాయ చెట్లు కూడా ఆల్రెడీ గుడికి ఉండాలనేసి వీళ్ళు మా వాళ్ళు చెప్పినారు. ఆయన ఆ ఉద్దేశం కూడా మాలో మైండ్లో పెట్టుకోకుండా ఖచ్చితంగా బోయే కామన్ మీద క్యాప్టెన్ ఎవరు దీనికి పుల్లారెడ్డి మీద, బదలాపూర్ రాము మీద, ఆ మల్లరెడ్డి మీద మన ఎస్సీ కేసు కట్టినారు. వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేస్తే తప్ప ఈ కొండపల్లి అరెస్ట్గా ఆగవు. ఇది తక్షణమే వాళ్ళ పైన యాక్షన్ తీసుకొని డిఎస్పీ ఏమంటాడు, వాళ్ళ ఇంకా విచారణ చేస్తా అంటాడు. ఏం చేస్తాడు? అంతమందిలో కూడా మమ్మల్ని అవమానపరిచినా కూడా ఏం విచారణ చేస్తాడు? వాళ్ళు విచారణ చేసి అవి చేసి ఇన్వెస్టిగేట్ చేసి అవంటి చేసి వచ్చిన వాళ్ళ మాట చెప్పి అదే పోతాడు గుడితేకి వచ్చి. కానీ వాళ్ళ పాయింట్ కూడా నేనేం చెప్తున్నాను, వేది విచారిస్తాడు? అంతమంది 1000 మందిలో మాకు అవమానం తిరిగినది అబద్ధమా? మళ్ళీ విచారించి ఏది విచారిస్తావు? అది ఏం లేదు. మొత్తం వీడియోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రూఫ్ ఉన్నాయి. కానీ ప్రతిదీ మీకు ప్రూఫే కావాలంటే అవుతుందా? మేము ప్రతి ఒక్కటి మేము అన్ని అద్దె పెట్టుకుని పోవాలంటే పోయేకవుతుందా? కాదు కదా. కానీ వీళ్ళు ఇమ్మీడియట్గా ఈ నల్లరిని ఎస్సీ కేసు, మన అట్రాసిటీ కేసు అయితే ఏ సెక్షన్లు అయితే వస్తాయో వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ సెక్షన్లను పొందించి డిఎస్పీ గారిని కోరుకునేది. వీళ్ళు నల్లరిని అరెస్ట్ చేస్తే తప్ప వెంటనే మాకు ప్రాణహాని కూడా తప్పవుతుందనే విషయంతో మిమ్మల్ని కోరడమైనది. ముఖ్యంగా మొత్తం వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోమని హోంమంత్రి గారిని, అటువంటి సీఎం సార్ గారిని కోరడమైనది.